40 ఆర్ కాంగ్రెస్ పార్టీ 104 అన్న మీదన్నా మై టోటల్ 94 101కి 91 94 మన రెండు లేదా అందుకే 92%. మనకు చొప్పదండి రాలేదు 2 గ్రామ మండలాలే సీదర ధరంపు వేమవాడ 2 మండలాలు రాలేదు. కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మీద ఉచ్చరణలకు మాట్లాడరాని మాటలు మాట్లాడుకుంటూ వారిని కించపరిచే విధంగా మాట్లాడి వారి పక్కన ఉన్నది ఎవరంటే వివేకానంద గౌడ్ అని ఎమ్మెల్యే గారు. 2014లో వివేకానంద గౌడ్ గారు ఏ పార్టీలో గెలిచినారు, ఏ పార్టీకి అమ్ముడు పోయినారు దయచేసి గమనించాలి. నీ పక్కనున్న వ్యక్తి అమ్ముడు పోతేనేమో మీరు చేసే సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుంది. ఇదే కాకుండా 2008లో మీ తండ్రి గారు అయిన పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ ఓట్ల కొరకు 6 కోట్లను తీసుకొని అమ్ముడు పోయిన నిజం కాదా? గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారిని సస్పెండ్ చేసింది వాస్తవమా కాదా? ఇది గుర్తెరిగి మీరు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడడం అయితే పద్ధతి కాదు. మీ లెవెల్ ఉన్నారు, మీరు శాసనసభ్యులే, పార్టీ మారొచ్చిన వారు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే, కానీ మీరు మాట్లాడే లాంగ్వేజ్ పద్ధతి కాదు. అట్లాంటి మాట్లాడదు. మీరు అన్నారు జగిత్యాల నిలబడితే మీరు రాజీనామా చేస్తారు. మీరు కాదా నిలబడేది? కేసీఆర్ గారు 2006లో 2000 నిలబడినాడే 3వ స్థానానికి వెళ్ళిపోయారు. అది మీరు గమనించాలి. కేసీఆర్ కంటే గొప్ప అయితే కాదు కదా. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారే 3వ స్థానంకు 2006లో ఎంపీ ఎలక్షన్ల 2008 ఎలక్షన్ల ఓడిపోయారు. మీరు వచ్చి ఇక్కడ చేసేదేముంది, పీకేదేముంది? దయచేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి. మీరు ఎవరైతే లెజిస్లేటివ్ పార్టీలో ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉందాగా మాట్లాడడం మొదలు నేర్చుకోండి. ఉందాగా మాట్లాడినాక మీరు అక్కడ డెవలప్మెంట్ చేస్తాడు, మేము వద్దట్లేము. మా కాంగ్రెస్ ప్రభుత్వమే మీ నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మీరు అభివృద్ధి చేస్తున్నారు. అంతకుముందు కోరుట్లలో ఏమున్నదా? రత్నాకర్ రావు మంత్రి గారు అయినాక కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరిగింది. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు అభివృద్ధి చేసినది పెట్టండి, చర్చ పెట్టుకుందాం. కానీ మీరు ఒక వ్యక్తిగతంగా ఆరోపణ చేయడం పావయం కాదు. ఏదైతే పార్టీ మారిన వాళ్ళకు హైకమాండ్ చూసుకుంటుంది, దానికి స్పీకర్ ప్రొఫార్మా ఉంటుంది, స్పీకర్ బాధ్యుడవుతాడు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కానీ మీరేదో మాట్లాడి సంజయ్ కుమార్ గారు జగిత్యాల పార్టీ మారొచ్చిండ్రు, నేను నిలబడి రాజీనామా చేసి నేను నిలబడితే గెలుస్తా. మీరు కాదా, మీ కేసీఆర్ నిలబడినాడు 3వ ర్యాంక్ వచ్చింది. దయచేసి ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మీరు ఒక లెజిస్లేటివ్ పార్టీ గౌరవం ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇంకోసారి ఇటువంటి లూజ్ కామెంట్లు కానీ వ్యతిరేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యతిరేకిస్తాను, ఖండిస్తాను, ఖబర్దాని హెచ్చరిస్తున్నాను. మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న ఇటీవలలో జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగిత్యాల నందయ్య గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా జువాడి నరసింహరావు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యం గారు, మేమందరం సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల లోపల ప్రజలకు మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినటువంటి సందర్భంలో మేము ఏ గ్రామం కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కటే ఉన్న దగ్గర మేము ప్రచారానికి వెళ్ళాను. నేను మంత్రిగా నా ధర్మపురి ప్రాంతంలో 2 దగ్గరికి పోలే కానీ ఒక్కరిని కాడికి పోయినా. ప్రజలు ఏమంటున్నాడు, అన్న మేము ఇవాళ రేషన్ కార్డు వచ్చింది మాకు ఈ ప్రభుత్వంలో. గత 10 సంవత్సరాలు మేము రాష్ట్రంలో కాగితం పట్టుకొని పోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. ఇవాళ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు మీద మాకు సన్నబియ్యం కూడా వస్తున్నాయి, సన్నబియ్యంతో భోజనం చేస్తున్నాం రోజు అని చెప్పి వారు సంతోషం వ్యక్తం చేసినారు. ఒక గ్రామానికి వెళ్తే అన్న ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయిందని 5 లక్షల రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి, నేను గృహప్రవేశం కూడా చేసిన, మా ఇంటికి వచ్చి పోవాలని ఒక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మేము పోతే మాట్లాడుతున్నారు. అదేవిధంగా
200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు మాఫీ చేయడం కానీ ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మాటను అమలు చేసి మిగతా 2 గ్యారంటీ పథకాల లోపల భవిష్యత్తులో మీకు తెలుసు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళంతా కూడా రాష్ట్ర ఖజానా లూటీ చేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులని కమిషన్ల పేరు మీద మిషన్ భగీరథ అనే కమిషన్ల ప్రాజెక్టుల పేరు మీద ఇష్టానుసారంగా ఆర్థికాన్ని సంక్షోభం చేసి ప్రతి నెల రాగానే వాళ్ళు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మేమే రాజులం మేమే మంత్రులం మాకేం ఎదురు లేదని మాట్లాడిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పులు చేసి ప్రతి నెల 1వ తారీఖు రాగానే 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయినా కూడా ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులను సంక్షోభాన్ని గడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులం అధికారులం అందరం సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి దేశంలో ఎవ్వరు కూడా చేయని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక గెలిచిన 2 సంవత్సరాల లోపట్నే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి ఆర్థికంగా ఒత్తిడున్న ఆర్థికంగా ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టుకుంటూ పేదవాళ్ళకి సంబంధించిన ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ ప్రజలకు అర్హత ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారు వాళ్ళ అకౌంట్లో జమ చేసి నేరుగా ఈ పథకాన్ని అమలుపరుచుకుంటూ మరి అదేవిధంగా బీసీ కేటగరీషన్ విషయంలో కానీ ఎస్సీ కులగణ విషయంలో కానీ 42% బీసీల విషయంలో కానీ ఎస్సీ కులగణ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కింద ప్రజలకు ఇచ్చిన మాట బీసీ డిక్లరేషన్ కింద కామారెడ్డిలో ఇచ్చిన మాట అమలుపరిచి మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఒక విధంగా ప్రజలకు ఇచ్చిన మాట ఒక విధంగా రైతుల రుణమాఫీ విషయంలో మీకు తెలుసు ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు మేము చేసిన పనితీరుకు ప్రజలు జవాబుదారీగా మాకు ఇచ్చిన తీర్పును ఇంకా ఎక్కువ బాధ్యతతో మేలుతాం. ఎందుకంటే ప్రజల నమ్మకంతో మాకు విశ్వాసంతో ఈరోజు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున స్థానిక సర్పంచ్ ఎన్నిక అంటే తెలుసు ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతాం కానీ సర్పంచ్ ఎన్నిక గెలవాలంటే ఆషామాష కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంతమంది సర్పంచ్లను గెలిపించుకున్నామంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ల గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైతే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి నాయకులకు మనస్ఫూర్తిగా మంత్రిగా నేను వారికి వ్యక్తిగతంగా నేను వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కూడా పార్టీ గెలుపు కోసం ప్రజల వద్దకు పోయే విషయంలో కూడా సమన్వయంతో పనిచేస్తామని మా మీడియా మిత్రులకు నేను మంత్రిగా నేను మనవి చేసుకుంటూ గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కోరుట్ల సంజయ్ కుమార్ డాక్టర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏది పడితే అదే నోరు ఉన్నది కానీ మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్నాం. మేము కూడా మాట్లాడాలంటే ఏదంటే అది మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మా శాసనసభ్యుడిని జైతాల శాసనసభ్యుడిని వ్యక్తిగతంగా మాట్లాడడం లేదా కొప్పులేశ్వర్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం సంవత్సరం లోపల ఏం 2 సంవత్సరాల లోపల ఏం చేసిందని చెప్పి మాట్లాడడం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని మిగిలిన బడ్జెట్ రాష్ట్రాన్ని మీరు అప్పచెప్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపల మీరు ఈ జిల్లాకు చేయాల్సిన విషయం లోపల ఏ ఒక్క మంచి పని చేయక వ్యక్తిగతంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నారు కదా. నేను ఈరోజు ఎందుకంటే గెలుపుకు సంబంధించినటువంటి ఒక మంచి శుభదినంలా ఆ సబ్జెక్టు పోకుండా
ఆ సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రతి ఒక్క మాటకు జవాబు చెప్తాను నేను. ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము కష్టపడి వచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మేము మా జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మేము మంచి చేయాలి, ఇక్కడ ఇరిగేషన్ పరంగా కూడా మా జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ మేమందరం కూడా సమన్వయంతో ఈ జిల్లాకు సంబంధించిన మేలు జరిగే విషయంలో కూడా మంత్రి గారిని బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచింది మమ్మల్ని. మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏదైతే కొప్పులీశ్వర్ మాజీ మంత్రి మాట్లాడిన మాటలు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను మాట్లాడితే మొదలు పెడితే ఇక మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన గొప్ప విషయాలు కూడా మేము ముందు పెడితే ప్రజలు ఇక మిమ్మల్ని ఇప్పుడు ఎట్లయితే ప్రజలు కర్రగాల్చి వార్త పెట్టిందో ఇంకా అంతకంటే ఘోరమైన పరిణామాలు దారితీస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. ఒక నాయకుని ఏ మంచి చేస్తాడు ఆ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఏ మంచి చేస్తాడు, ఒక మంత్రి ఏం పని చేస్తాడు, ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా పనిచేస్తుండని చెప్పి ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారు. ప్రజలు మాకు బాధ్యత పైపోయింది కాబట్టి మేము ఇవాళ మీడియా ముందర మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేకపోతున్నాం. 2 నిమిషాలు కాదు మాట్లాడటం, సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ మీడియా ముందర మాట్లాడటం కానీ. ఈ జిల్లాకు ఏం చేసిండు ఒకటి చెప్పండి. ఏం చేసిండు? మన కళ్ళ ముందర మన ఇరిగేషన్ నీళ్ళు మన ప్రాంతాన్ని కాకుండా దూర ప్రాంతాలు తీసుకపోతే ఏం మాట్లాడి ఏం చేసిండు ఇప్పటివరకు అని చెప్పి అంటారు. దయచేసి మా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు ఒక సబ్జెక్టు నేను గారికి కన్ఫామ్ అవుతున్నాను. గెలిపిస్తాను విషయంలో నా దగ్గర 104 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసినటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసినటువంటి మన 104 సర్పంచులు గెలవడం జరిగింది ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో. అదేవిధంగా జగిత్యాల్లో సుమారు 101కి 94 మంది సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా కోరుట్లలో కూడా 78కి 44 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా వెమ్లవాడ కానీ చెప్పదండి, దానికి సంబంధించిన క్లియర్ ఫిగర్ రాలేదు కాబట్టి మెజార్టీ సర్పంచ్ కూడా అక్కడ గెలవడం జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ఈ జిల్లాకు సంబంధించిన అనేక పెండింగ్ ఇష్యూలు చాలా ఇష్యూలు ఉన్నాయి. అవన్నీ కూడా టీం వర్క్ అందరం సమన్వయంతో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి సార్ మా ప్రజలు ఇంత పెద్దగా మా జిల్లాలో ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, మీ నాయకత్వాన్ని ఆశీర్వదించారు, శాసనసభ్యుడిగా మమ్మల్ని కానీ మంత్రిగా మమ్మల్ని కానీ ఇక్కడున్న శాసన మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు. మాకు ఏవో నిజవర్గాలు మమ్మల్ని అందరినీ మీరు మాకు రాబోయే రోజుల్లో మేము ప్రజలకు ఇచ్చిన మాటలో పట ప్రత్యేకమైన నిధులు విడుదల చేసే విషయంలో పట వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను నేను మంత్రిగా. ఎందుకంటే ఈరోజు జిల్లాలో ఏ జిల్లాలో ఎట్లా ఉన్నదో కానీ ఈ జిల్లాలో అటు ఒక ఎలక్షన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల లోపల ఎక్కడ కూడా మేము ప్రమేయంలో ఇన్వాల్వ్మెంట్ కాలే. ఏ ఒక్క ఎస్ఐకి కానీ ఓ ఒక సిఐ కానీ ఓ ఒక రెవెన్యూ అధికారికి కానీ పలానా దగ్గర ఫేవర్ చేయమని ఎక్కడ మేము టెలిఫోన్ చేయలే. ఎందుకంటే టెలిఫోన్ చేస్తే ఈ రోజులలో ప్రతి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మాట్లాడగలుగుతారు, మీడియా ముందు కూడా వచ్చి చెప్పగలుగుతారు. మా ప్రభుత్వం ద్వారా కానీ మా అధికారుల ద్వారా కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగిన ఎంబడే మాట్లాడతారు. ఆ యొక్క స్వేచ్ఛ మేము ఇచ్చినాం. మీరు చూడండి 2 సంవత్సరాల లోపల నా ధర్మపురి నియోజకవర్గం లోపల 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఇప్పుడు ఒక్క పోలీస్ స్టేషన్లకి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మీద ఇక్కడ అక్రమంగా మేము కేసులు పెట్టినాము. ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్గా చూడమని చెప్తున్నాం మీడియా మిత్రులు. అదే 10 సంవత్సరాల లోపల నా మీద 17 కేసులు పెట్టించారు. మా తమ్ముడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు 6 పెట్టించాడు. అంటే అన్ని విధాలు ఇబ్బందులు పెట్టుకున్నా మేము ప్రజల మీద భారం పెట్టుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం లోపల ఈ జిల్లా ఆ దేవుడు కొండగట్ట ఆంజనేయ స్వామి దేవుడి మీద భారం పెట్టుకొని మేము అందరం కష్టపడి పనిచేసి ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలు మీ నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇంకా బాధ్యతతో మిగులుతాం. ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి